అందరికీ నమస్కారం. రామలక్ష్మి కథల ఛానల్‌కి స్వాగతం. విడాకులు తీసుకున్న భార్య మళ్ళీ అదే భర్తను ప్రేమించింది. మన స్టోరీ. ఆలస్యమైన నిజం. అర్జున్ కారు వెంటనే రోడ్డు పక్కన ఆపేస్తాడు. హలో, చెప్పండి అని అంటాడు అతనికొచ్చిన ఫోన్. హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాం అని నర్సు ప్రశాంతంగా అంటుంది. హాస్పిటల్? ఏ హాస్పిటల్ అని అంటాడు అర్జున్. భయపడాల్సిన అవసరమేమీ లేదు సార్. నందిని గారు బాగానే ఉన్నారు అని చెబుతుంది ఆ నర్స్. ఆ మాటలు విన్న అర్జున్ ఊపిరి పీల్చుకుంటాడు. కానీ ఆమె రిపోర్టు చూసిన డాక్టర్ మిమ్మల్ని ఒకసారి కలవమని చెప్పారు మా డాక్టర్ గారు అని చెబుతుంది ఆ నర్స్. ఆ మాటలు విన్న అర్జున్ ఏమైనా సీరియస్గా ఉందా? ఫోన్లో చెప్పడం కంటే మీరు వస్తే మంచిది సార్ అని చెప్పి కాల్ కట్ చేస్తుంది ఆ నర్స్. నర్సు చెప్పిన మాటలకు అర్జున్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా హాస్పిటల్ వైపు తిప్పేస్తాడు బండి. అలా హాస్పిటల్కి వెళ్తాడు అర్జున్. హాస్పిటల్లో డాక్టర్ ఫైల్ చూస్తూ, మీరు అర్జున్ కదా అంటుంది డాక్టర్. అవును డాక్టర్ అంటాడు అర్జున్. మీ భార్య గత వారం మా దగ్గరికి వచ్చారు అని చెప్తుంది డాక్టర్. నాకు ఏమీ చెప్పలేదు డాక్టర్, తను హాస్పిటల్కి వెళ్తున్నానని అంటాడు అర్జున్. డాక్టర్ నెమ్మదిగా ఆమె ఆరోగ్యానికి పెద్ద ప్రమాదమేమీ లేదు. ఆ మాట చెప్పగానే అర్జున్ ఊపిరి పీల్చుకుంటాడు. కానీ ఆ ఒక్క మాటతో మళ్ళీ టెన్షన్ మొదలవుతుంది అర్జున్కి. డాక్టర్ ఇలా చెబుతుంది అర్జున్తో. ఆమె చాలా ఒత్తిడిలో ఉన్నారు. ఒత్తిడా అని అడుగుతాడు అర్జున్. అవును, శరీరానికి వచ్చిన సమస్య కంటే మనసులో చాలా బాధ ఉంది ఆమెకు. ఆ బాధ ఎక్కువ అవ్వడం కనిపిస్తుంది. ఆ మాటలు విన్న అర్జున్ మౌనంగా వింటూ ఉంటాడు. డాక్టర్ మళ్ళీ అంటాడు, మందులు మేము ఇచ్చాం, కానీ ఆమెకు ఎక్కువ అవసరం మీ సమయం. మీ సమయం కొంచెం ఆమెకు కేటాయించి ఆమెతో కొంచెం నెమ్మదిగా ప్రేమగా మెదులుకోండి అని చెబుతుంది డాక్టర్. ఆ మాట విన్న అర్జున్ సరే అని తల వంచేస్తాడు. ఇక హాస్పిటల్ రిపోర్ట్లు తీసుకొని హాస్పిటల్ బయటికి వచ్చి బెంచిపై కూర్చొని ఉంటాడు అర్జున్. తన ఫోన్ గ్యాలరీ ఓపెన్ చేస్తాడు. పెళ్లి రోజు తీసుకున్న ఫోటోలు, ఇంకా మొదటి సెల్ఫీ, అందులో నందిని నవ్వుతూ పంపిన మెసేజ్లు ఒక్కొక్కటి చూస్తూ ఉండగా అతని కళ్ళలో కన్నీళ్లు తిరుగుతాయి. నేను ఏం చేస్తున్నాను అని తనలో తానే అనుకొని ఉంటాడు అర్జున్. అదే సమయంలో ఇంట్లో నందిని తన పాత ఆల్బమ్ చూస్తూ ఉంటుంది. ఆ పాత ఆల్బంలో ఒక పెళ్లి రోజు ఫోటో కనిపిస్తూ ఉంటుంది. అర్జున్ తాళి కడుతున్న ఫోటోను మెల్లగా చేతితో తాకుతూ ఆ ఫోటో చూసుకుంటూ అప్పటి రోజు గుర్తు చేసుకుంటూ ఉంటుంది నందిని. ఆ రోజు ఎప్పుడు నన్ను ఒంటరిగా వదలనని చెప్పారు, కానీ మెల్లగా అలా మాట్లాడుకుంటూ ఆల్బమ్ని మూసేస్తుంది. పెళ్లి రోజు నీకెప్పుడూ తోడుంటాను, ఒంటరితనం అనేది నీ దగ్గరికి రానివ్వను అని అర్జున్ ప్రామిస్ చేస్తాడు. ఆ ప్రామిస్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఆ పెళ్లి ఫోటో చూస్తూ. ఇంకా తనకు ఇప్పుడున్న పరిస్థితులకు ఆ ప్రామిస్కి తేడా అనేది గమనించుకొని ఆల్బమ్ మూసేస్తుంది. ఇంతలో వాళ్ళ అత్తయ్య ఆమె దగ్గరికి వచ్చి, అమ్మ, కొద్ది రోజులు మీ అమ్మ ఇంటికి వెళ్ళి వస్తావా అని అడిగింది. నందిని ఆశ్చర్యంగా చూస్తుంది. ఎందుకు అత్తయ్య అని. ఇక్కడ ఒంటరిగా బాధపడడం కంటే కొంచెం మనసు మారుతుంది కదా అని చెబుతుంది. నందిని నవ్వడానికి ప్రయత్నిస్తుంది, కానీ తర్వాత
తన్ను తాను సంభాళించుకొని, ఇది నా ఇల్లు అత్తయ్య, నేను ఎక్కడికి వెళ్ళను అని అంటుంది నందిని. వెంటనే వాళ్ళ అత్తయ్య ఆమె తల నిమిరి చాలా ప్రేమతో చిన్నగా నవ్వుకుని వెళ్ళిపోతుంది. అలా సాయంత్రం అర్జున్ ఈసారి నిజంగానే త్వరగా ఇంటికి వస్తాడు. అతని చేతిలో పెద్ద పూల బొకే ఒకటి ఉంటుంది. ఇంకో చేతిలో అదే వెండి రంగు గడియారం. ఇంట్లోకి అడుగు పెడుతూనే నందిని అని గట్టిగా పిలుస్తాడు అర్జున్. ఆ మాటలు విన్న నందిని బయటకి వస్తుంది. అర్జున్ ఆమె ముందుకు వచ్చి, ఇవన్నీ ఆలస్యంగా చేస్తున్నానని నాకు తెలుసు అని అంటాడు నందినిని చూస్తూ. ఆ మాటలు విన్న ఆమె చాలా నిశ్శబ్దంగా చూస్తూ ఉంటుంది. కానీ ఇంకెప్పుడూ ఇలా జరగదు నందిని అని చెప్పి ఆమెకు ఆ గడియారం చేతిలో పెట్టబోతాడు. వెంటనే నందిని మెల్లగా చెయ్యి వెనక్కు తీసుకుంటుంది. ఎందుకంటే తన మనసు చాలా బాధపడి ఉంటుంది. నెల రోజులు తనతో సరిగ్గా మాట్లాడకుండా, తనతో తిన్నావా ఉన్నావా అనే మాట కూడా అడగకుండా ఉండడం వల్ల తన మనసు చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక తను ఆ గిఫ్ట్ తీసుకోవడానికి చెయ్యి మాత్రం ముందుకు చాపదు. అర్జున్, ఇప్పుడు ఎందుకు అని అంటుంది. అర్జున్ ఆశ్చర్యంగా, ఏమిటి, ఈ గిఫ్టా, ఈ పూల, ఈ రెండూ కూడా నేను అడిగానా అంటుంది నందిని. లేదు, అయితే నాకు కావాల్సిందేంటో నీకు తెలుసా అని అడుగుతుంది నందిని. అర్జున్ మౌనంగా చూస్తూ ఉంటాడు. రోజుకో 10 నిమిషాలు నేను మాట్లాడుతున్నప్పుడు మీరు వినడం, అంతే. అది చాలు నాకు సంతోషం. ఈ గిఫ్ట్లు ఇవన్నీ కాదు అని చెబుతుంది నందిని. ఆ మాటలకు అర్జున్ కళ్ళలో నీళ్లు కనిపిస్తాయి. ఇక నుంచి మారిపోతాను నందిని అని చెబుతాడు అర్జున్. నందిని మెల్లగా తల ఊపుతుంది. ఈ మాట కూడా చాలాసార్లు విన్నాను అర్జున్, ఇక వినే ఓపిక నాకు లేదు అని చెప్పి అలా రాత్రి ఇద్దరూ భోజనం చేస్తుంటారు. చాలా రోజుల తర్వాత ఒకే టేబుల్ దగ్గర కూర్చుంటారు. అప్పుడే అర్జున్కు మళ్ళీ ఫోన్ మోగుతుంది. ఫోన్పై మేనేజింగ్ డైరెక్టర్ కాల్ చేస్తున్నాడు అని స్క్రీన్పై పడుతుంది. అలా మేనేజింగ్ డైరెక్టర్ ఫోన్ చేస్తున్నాడని అర్జున్ ఫోన్ వైపు చూస్తాడు. నందిని కూడా చూస్తుంది ఈసారి. అర్జున్ కాల్ మాత్రం ఎత్తడు. నందిని చాలా ఆశ్చర్యంగా, కాల్ ఎందుకు ఎత్తడం లేదు మీరు? కాల్ లిఫ్ట్ చేయొచ్చు కదా, ఫోన్ వస్తుంది అని చెబుతుంది నందిని. ఇప్పుడు నేను నా భార్యతో భోజనం చేస్తున్నాను. ఇక ఇలాంటి సమయంలో ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు అని చెబుతాడు అర్జున్. ఆ మాటలకు నందిని కళ్ళలో మళ్ళీ సంతోషం, ఇంకా ఆమె పెదవులపై చిరునవ్వు మెరిసిపోతుంది. అంతలోనే అర్జున్కి ఫోన్ కాకుండా మెసేజ్ ఒకటి వస్తుంది ఈసారి. వెంటనే అర్జున్ ఓపెన్ చేసి చూస్తాడు. అందులో, యు ఆర్ సస్పెండెడ్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్ అంటిల్ ఫర్దర్ నోటీస్. రిపోర్ట్ టు ద మేనేజింగ్ డైరెక్టర్ టుమారో మార్నింగ్ అని మెసేజ్ పెట్టి ఉంటాడు ఆఫీస్ ఎండి. అది చదివిన వెంటనే అర్జున్ ముఖం ఒక్కసారిగా మారిపోతుంది. ఆ మెసేజ్ని నందిని కూడా చూసేస్తుంది. ఇద్దరు ఒకరినొకరు చూస్తారు. ఒకవైపు వారి బంధం, మరోవైపు దగ్గరవుతున్నట్టే ఉండి మళ్ళీ దూరం అయిపోతుంది వారి పెళ్లి బంధం. మరోవైపు అర్జున్ ఉద్యోగం ప్రమాదంలో పడింది. ఈ నిర్ణయం వాళ్ళ జీవితాన్ని మళ్ళీ మరో మలుపు తిప్పబోతుంది. ఈ ఆఫీస్ ఎండి పంపించిన ఒక మెసేజ్. ఇప్పుడిప్పుడే నందిని మనసు కుదుటపరిచి తాను ప్రేమతో ఉండి తన ఆరోగ్యాన్ని బాగు చెయ్యాలి అని అనుకుంటూ ఉంటాడు అర్జున్. కానీ మళ్ళీ ఆఫీస్ ఎండి మెసేజ్ ఇంకా ఫోన్ చేయడంతో తనకి ఏం చెయ్యాలో అర్థం కాక తికమకలో
అయోమయంగా ఉండిపోతాడు అర్జున్. ఇక నందిని బాధపడుతూ ఉంటుంది.